హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం శోభాయాత్ర మంగళహాట్ చేరుకుంది. మరో 6 కిలోమీటర్లు కొనసాగనుంది ఈ యాత్ర. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతుంది. ప్రస్తుతానికైతే సీతారాంబాగ్లో మొదలైన శోభాయాత్ర మంగళహాట్కు చేరుకుంది. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సుమారుగా 7 కిలోమీటర్ల పైగా ఈ శోభాయాత్ర కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి కూడా ఈసారి పోలీసులు 3000 మందితో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మంగళహాట్కి ఇటు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించిన శోభాయాత్ర చేరుకుంది. మరికొద్ది సేపట్లో రాజాసింగ్ సంబంధించిన ప్రత్యేక శోభాయాత్ర కూడా రాబోతుంది. సుమారుగా 3 శోభాయాత్రకు సంబంధించి కూడా ఇదే మార్గం చేరుకుంటాయి. ముందుగా భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించిన శోభాయాత్రని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్ర కూడా చాలా అంగరంగ వైభవంగా చూడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. దీనికి సంబంధించి వివిధ దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి కూడా ఈ శోభయాత్ర నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ 6-7 కిలోమీటర్ల సంబంధించి కూడా అడుగడుగున నీరాజన పడుతూ జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదంతో కూడా అవరతిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎక్కడైతే శోభయాత్ర కొనసాగుతుందో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక శోభయాత్రకు సంబంధించి కూడా ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటూ ఈసారి అనుకున్న సమయానికంటే ముందే శోభయాత్రను ముగింపు పలికే విధంగా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటు సీసీ కెమెరాలతో పాటు ర్యాపిడ్ ఫోర్స్తో పాటు ఆక్టోపస్తో పాటు సపరేకంగా టాస్క్ ఫోర్స్ బలగాలు కూడా ఈ శోభాయాత్రని గస్తీ కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 7 కిలోమీటర్ల సంబంధించిన ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా శోభయాత్ర కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. విజువల్స్ లో చూసుకోవచ్చు. భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించిన శోభయాత్ర కూడా సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వివిధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. విజువల్స్ లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు శోభయాత్రకు సంబంధించి శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలతో పాటు వివిధ దేవతా సంబంధించిన ఉత్సవ విగ్రహాలను కూడా ఈ శోభయాత్ర ఏర్పాటు చేయబోతున్నారు. 2 శోభయాత్రలు ఈ శ్రీరామనవమి శోభయాత్ర సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే శోభయాత్ర కిలోమీటర్ ముందుకు చేరుకుంది. ఇక మరొక 6 కిలోమీటర్లు సాగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ చేసుకున్న పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ప్రదీప్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.